హాయ్ అండి. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఇవాళ గురువారం కదండి, అందుకే మేము మళ్ళీ రాఘవేంద్ర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎందుకు అండి, ఈవినింగ్ టైంలో వెళ్తే కళ్ళకు పండుగలాగా అనిపిస్తుందండి. ఆ లైటింగ్స్కి వాటికి చాలా బాగా నచ్చేస్తుంది ఎవరికైనా సరే. టెంపుల్ అయితే అంటే ఆ లైట్ల వెలుగుల్లో ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎక్కువసేపు చూడాలి అనిపిస్తుంది, ఉండాలి అనిపిస్తుంది టెంపుల్లోనే. ఇంకా తర్వాత ఇక్కడ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మా ఊరి దేవత ఫస్ట్ మంచాలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత ఇక లోపలికైతే వెళ్ళామండి రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి. ఇవాళ అయితే ఫుల్ రష్ ఉందండి టెంపుల్లో అయితే. చాలా చాలా రష్ ఉందన్నమాట. ఎందుకంటే పిల్లలందరికీ హాలిడేస్ వచ్చాయి కదా, చాలామందికి కర్ణాటక మొత్తం హాలిడేస్ కదా ఇప్పుడు. వాళ్ళు ఎక్కువగా ఉన్నారన్నమాట కర్ణాటక వాళ్ళు. అందుకే టెంపుల్లో అయితే ఫుల్ రష్ ఉండింది. ఇంకా అలాగే రథోత్సవం కూడా జరుగుతూ ఉండిందండి. చూస్తున్నారా ఇక్కడ ఆ రాఘవేంద్రుడు అలా రథోత్సవంలో వెళుతూ ఉంటే అక్కడ ఉండి ఆ రథోత్సవాన్ని చూస్తున్న వాళ్ళందరి జన్మ ధన్యమైపోతుందండి. నిజంగా చెప్తున్నాను. ఆ రాఘవేంద్రుడిని నమ్మిన వాళ్ళకు మాత్రమే అది అర్థమవుతుంది. ఆయన్ని నమ్మిన వాళ్ళకి ఎంత ప్రశాంతంగా జీవితం ఎంత సాఫీగా సాగిపోతుందంటే అందుకు మేమే నిదర్శనం అన్నమాట. ఇక రథోత్సవం అయితే చాలా బాగా జరిగిందండి. ఫుల్ రష్ అని చెప్పాను కదా, చూస్తున్నారు కదా. ఇసుకేస్తే కూడా రాలనంత జనం అయితే ఉన్నారు టెంపుల్లో. నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటానండి టెంపుల్కి. అలా వెళ్ళినప్పుడు మరి ఇంత రష్ ఈ మధ్య కాలంలో అయితే నేను చూడలేదు. చెప్పాను కదా కర్ణాటకలో హాలిడేస్ పిల్లలకని, అందుకే ఇంత రష్ అయితే ఉందన్నమాట. ఇంకా అలా రథోత్సవం చూసుకొని అలాగే ఆ రథము వెంట అలా వెళ్తూ ఉంటే అసలు మాటల్లో చెప్పలేని ఒక ప్రశాంతత అండి మనసులో. నిజంగా చెప్తున్నాను. టెంపుల్లోకి అడుగు పెట్టామంటే మనకున్న సమస్యలన్నీ ఏదైనా ఉండనివ్వండి అసలు గుర్తు కూడా రాదన్నమాట నాకైతే. మీలో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఆ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి. మీ అనుభవం మీకు ఎలా అనిపించింది రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకున్నప్పుడు అనేసి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా ప్లీజ్. అలాగే వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఒక్క చిన్న లైక్ చేయడం వల్ల అది నాకు చాలా చాలా హెల్ప్ అవుతుందండి. చేస్తారు కదా మీరైతే.